मुसलमानों को पूरा मालूम हो गए, जरूर आप लोगों को सबर सिखाएंगे। ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో రామరెడ్డి వెంకటరెడ్డి గారు పాలేరులో చనిపోయారు. అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఆనాడు రేవంత్ రెడ్డి గారు పాలేరుకు వచ్చి ఒక మహిళ రామరెడ్డి వెంకటరెడ్డి గారి సతీమణి సుచరితారెడ్డి గారు పోటీ చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ 4-5 మంత్రులు వచ్చి పనిచేస్తున్నారు. ఇంతమంది మంత్రులు అవసరమా అని మాట్లాడిండు. ఇది రండ రాజకీయమో అని మాట్లాడిండు. మరి నువ్వు చేసేది ఏంటి రేవంత్ రెడ్డి? స్వర్గీయులు గోపీనాథ్ గారు చనిపోతే వారి సతీమణి ఎన్నికల్లో నిలబడితే మొత్తం 14 మంది మంత్రులను పెట్టినావు కదా. నువ్వు 7 రోజులు మోకాళ్ళ మీద పాదయాత్రలు చేస్తున్నావు కదా, గల్లీ గల్లీ తిరుగుతున్నావు కదా, పోలీసులను విచ్చలవిడిగా వాడుతున్నావు కదా. మరి నీ రాజకీయం ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఆనాడు మాట్లాడితే ఒకటి, ఈరోజు ఒక తీరా. ఇలా పిల్లల మీద, ఆడపిల్లలు, గోపి గారి పిల్లల మీద కూడా కేసులు పెడతావా? పాపం కాలేజీ పిల్లలు తల్లిగారి వెంట ప్రచారానికి వెళ్తే ఆ పిల్లల మీద కూడా కేసు పెడతావు. గోపి గారు సతీమణి గారి మీద లేనిపోని అభాండాలు వేసే ప్రయత్నం చేస్తావు. ఇంత చిల్లర రాజకీయం అవసరమా? ఇంత దివాలాకోరు దిగజారుడు రాజకీయం అవసరమా నీకు? ఇలా ప్రజలు దీన్ని ఆలోచించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఈరోజు 6 గ్యారెంటీల గురించి మాట్లాడతలేడు. నిన్న ఒక మంత్రి మాట్లాడుతూ తులం బంగారం ఉత్తదే అని చెప్పేసింది. ఇక తులం బంగారం ఇచ్చేటట్లేమో ధర బాగా పెరిగింది అంటుండు. అంటే ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చి తీరా ఇప్పుడు తులం బంగారం ఇయ్యమంటుండు. ఆడబిడ్డలకు ఎన్ని ప్రామిసులు చేసిండు. నిన్న ఎవరో చెప్తున్నారు, జూబ్లీ హిల్స్లో మహిళా సంఘాలలో కలిసి వాళ్ళను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. జూబ్లీ హిల్స్లో మహిళా సంఘ నాయకుల దగ్గరికి పోయి ప్యాకెట్లు ఇస్తున్నారట. మహిళా సంఘాల నాయకుల దగ్గర బుక్కులు ఉంటాయి, చూసినారు వాటిని ఏమంటారు, ఆ బ్యాంకులో లోన్ తెచ్చుకునే జాయింట్ అకౌంట్ బుక్కులు ఉంటాయి. ఒరిజినల్ బుక్కులు అన్నీ ఇప్పుడు వాళ్ళ దగ్గర లేవు. మీరు ఎక్కడైనా చెక్ చేయండి. మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకున్నారు. ఒరిజినల్ బుక్కులు తీసుకున్నారు, ప్యాకెట్లు ఇచ్చారు. ఏమని బ్లాక్మెయిల్ చేస్తున్నారు? ప్యాకెట్ ఇచ్చినా మీరు ఓటు వేయాలి, మీరు గెలిస్తేనే మీ బుక్ వాపసు వస్తుంది, లేకపోతే రాదంటారు. నేను అక్క చెల్లెళ్ళకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మహాలక్ష్మి వస్తే మీకు 55,000 వచ్చేది. కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి కింద ఈ 2 ఏళ్లకు 55,000 బాకీ పడ్డది. ఇప్పుడేమి ఇస్తాడు ఈయన? మహాలక్ష్మి కాంగ్రెస్ను ఓడగొట్టండి, మీకు మహాలక్ష్మి వస్తుంది. నెల నెల 2,500 వస్తాయి. కాంగ్రెస్ను ఓడించండి. ఇలా మీరు ఎన్ని ప్రామిసులు చేసిండ్రు మహిళలకు? నువ్వు ప్యాకెట్లు ఇస్తా, పాస్బుక్లు గుంజుకుంటా కాదు రేవంత్ రెడ్డి. నువ్వు అక్క చెల్లెలకు ఇచ్చిన హామీలు అమలు చేయి. మహాలక్ష్మి కింద నెలకు 2,500 రూపాయలు ఇయ్యు. బతుకమ్మ చీరలు ఇయ్యి, అమ్మాయిలకు స్కూటీలు ఇయ్యి, కేసీఆర్ కిట్ ఇయ్యి, న్యూట్రిషన్ కిట్ ఇయ్యి,